Gadwal Weaver Society via Handloom Save Weavers. Gadwal, Kanchi, Dharmavaram, Uppada, Pochampalli, Venkatagiri మొదలగు చీరలు మగ్గం ధరలకే, హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం. సొంత మగ్గాలపై తయారైన చీరలు కలిగిన ఏకైక షోరూమ్ గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9246186989. అందరికి శనార్థులా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. మరి ఇక సిట్టం వచ్చేసింది. సిట్టం వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని ఎరికే కదా. ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. శ్రీశైలంకు జలకళ, జనాలందరూ పోతున్నారు గలగల. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం, మాకు న్యాయం జరగకపోతే మేము ఊపం. దానం ఇచ్చిండు పాడి కౌశిక్ రెడ్డి సారు వార్నింగ్. గది చూసిన వాళ్ళు అవుతున్నారు మస్తు గరం గరం. జాబ్ క్యాలెండర్ అంతా బోగస్, ఈ ముచ్చట అన్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ అట మొత్తం బోగస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు అంటున్నారు. అంతేకాదుల్లా వాళ్ళు ధర్నా కూడా చేసిండ్రు. మరిగా ధర్నా ముచ్చట్లేందో చూద్దామా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 8 నెలల కాలం అవుతున్నా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కేనున్నది. అసలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కొంచెమైనా ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను, గట్లనే రైతులను, కొత్తగా పెళ్ళైన దంపతులను, వృద్ధులను మస్తుగానం మోసం చేస్తుంది. ఇట్లా మోసాల మీద మోసాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఊకోదు. గట్లనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ క్యాలెండర్ ముచ్చట మొత్తం మోసపూరితంగా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కలిసి అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చి జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అనుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గన్ పార్క్ దగ్గర ఈ ముచ్చట్ల భాగంగానే గాడికి పోలీసులు అందరూ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పును తప్పని చెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గిట్లాంటి శిక్ష విధిస్తారా అని అందరు అంటున్నారు. ఏం మీకోసం మేము కొట్లాడుతున్నాం. మీ తమ్ముళ్ళ కోసం, మీ తమ్ముడికి నౌకరు కావాలా, మేము కొట్లాడితే తమ్ముడు లేరా మీకు? వాళ్ళ నౌకరు కోసం మేము అన్నాడుతున్నాం కదా. మీ తమ్ముళ్ళు అవుతా మీ తమ్ముడికి నౌకరు కావాలా, నేను కొట్లాడుతున్నాను. కనీసం అమరులకు దోశ చెప్పుకుంటున్నాం. ఏ ఉద్యమకారులు, ఏ తెలంగాణ అమరుల దగ్గర మేము కూర్చొని కనీసం దోశ చెప్తుంటే కూడా మాట్లాడనీయకుండా ఈయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. నేను మీ ముంగడికి ఒక చిత్రమైన ముచ్చట తీసుకొని వచ్చినుల్లా. ఈ ముచ్చట ఈడిదో ఆడిదో కాదు, అమెరికా నుంచి పట్టుకొచ్చిన. మరిగా ముచ్చట ఎట్లుంటదంటే మొత్తం ఇంగ్లీషే. దేవుడు ఎక్కడున్నా దేవుడేనుల్లా. మనం కోరుకునే కోరికలో బలం ఉండాలి కానీ ఆ కోరిక అయితే పక్కా నెరవేరుతుందిల్లా. ఈయనేంది ముచ్చట చెప్పకుండా దేవుళ్ళ గురించి పురాణం చెప్తున్నాడని అనుకుంటున్నారు కదా.
మరి నేను చెప్పే ముచ్చట ఆడదిడ్ది కాదు, ఏకంగా అమెరికా నుంచి తీసుకొచ్చి నీ ముచ్చట్ను. అయితే అమెరికాలో ఒక ఇంట్లో కొత్తగా తెలుగులో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే అక్కడున్న పిల్లలకైతే తెలుగు రాదుగానుల్లా. అందుకనే పంతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొత్తంగా పిల్లలకి ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలుపెట్టిండు. బాబా ఈ ముచ్చట మంచిగున్నది గానుల్లా. గా పంతులు ఇంగ్లీష్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గడగడ చదువుతుంటే పిల్లలు ఉలుకు పలుకు లేకుండా ఎంత ముద్దుగా వింటారో కదా. గట్లుంటది మరి సత్యనారాయణ స్వామి వ్రతం మహిమ అంటే. Every day he's begging the food because he have lot of knowledge and education, but somehow he can't make the money. Daridrya is there. And one day Mahavishnu came as a Vruddha Brahmana Swarupa, like old Brahmin, and asked him, why you are wandering around like that? And the poor Brahmin replied, I am thinking to beg for food. I have lot of knowledge and education, still I couldn't make money or anything. Please tell me how to do this. And then Vruddha Brahmana Swarupa, that Satyanarayana, told him, you do Satyanarayana Swami Vrata, then your problem will vanish, like that. And finally, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that because of Satyanarayana Swami's blessing. And he thought that Vruddha Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money and other things like previous days. And finally he came home, performed the puja with simple way, whatever he has. Because of Satyanarayana Swami's blessing, he lived very happily. Day by day his life is improved. And one day he is doing Satyanarayana Swami Vrata in his house. One Kashtagrahi means who sell the wood, he came there and asked them, what you are doing here? And he said, we are doing Satyanarayana Swami Vrata. Because of Satyanarayana Swami's blessing, my life is good now. And he said, I also do this Vrata. Please tell me Vrata Vidhana, like that. He got the explanation from him. And he also went and sell the wood. Finally, he also got more money than previous days. He also did the Satyanarayana Swami Vrata, like Purnima, Sankranti, all Parvakalas. Because of Satyanarayana Swami's blessing, they both live very happily in this earth. When they died, they went to Vaikuntha Loka. Atha Dvitiyodhyayaha. నీ కొట్లాటలు సల్లగుండా మీరు కొట్లాడి నడిమిట్లా గా సార్ని ఎందుకయ్యా బదనం చేసి గా సార్కు దెబ్బలు తగిలిచ్చిర్రు? పాపం కదా సిఐ సారు. ఉరుమి మంగళ మీద పడ్డట్టు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని పాపం సిఐసార్కు దెబ్బలు తగిలిచ్చిర్రులా. చూసిర్రా ఎంత విడ్డూరంగా ఉన్నది ఈ ముచ్చట. అయితే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కదా. గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా అస్పరి మండలంలో బీలేకల్ అనే ఒక ఊరు ఉన్నదుల్లా. ఆ ఊర్లో కూరగాయల వేలం పాట జరుగుతుంది. ఆ వేలం పాట దగ్గర ఈ లొల్లి సురువైంది. ఈ సురువైన లొల్లి కాస్త బాగా ముదిరి టీడీపీ వైసీపీ నాయకుల లెక్క డివైడ్ అయ్యి కొట్టుకున్నట్టు సురువు చేసిర్రు. అక్కడ ఉన్న కూరగాయలమ్మే జనాలు అందరూ ఎంబటి అక్కడికి ఆ లొల్లిని ఆపేందుకు అస్పరి సిఐ హనుమంతప్ప సార్ వచ్చి వాళ్ళందరిని ఆపేందుకు చూస్తే సిఐ సార్కు మస్తుగానం దెబ్బలు తగిలిచ్చిర్రు. ఆ పోలీస్ సార్ మీరు కొట్టుకుంటారని చెప్పి ఆపేందుకు వస్తే పోలీస్ సార్కి గాయాలు చేసి హాస్పిటల్ పాలు చేసిర్రు గానుల్లా. పాపం సార్ ఎట్లుంటాడో ఏమో మరి గింతగాన మానులా రక్షణ కల్పించే పోలీస్ ఆయనకే రక్షణ లేకుండా గిట్ల కొట్టిండ్రు చూడురు మరి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడిన అనుచిత ముచ్చట్ల మీద
పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే మస్తు గరం అవ్వకుండా ఫుల్గా వార్నింగ్ ఇచ్చిండులా. మరిగా ముచ్చట నేను ఎప్పుడు కాదు కానీ మీరు ఒకసారి చూడండి సార్ ఏమంటున్నాడో. నువ్వు టీ షర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాలో తిరుగుతున్నట్టు ఆడపోయి ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారా ఇది? ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారి శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు. రిజైన్ చేసి పార్టీ మార్చి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి తల్లిదండ్రులు అంటే కనిపించే ప్రత్యక్ష దైవాలు. గతంలో గట్లాంటి తల్లిదండ్రులను ఎంత చూసుకుంటే అంత పుణ్యం వస్తుంది మనకు. కాకపోతే కన్న కొడుకులు ఇద్దరు ఒక కన్న తల్లిని పట్టించుకోక ఆ తల్లి పరిస్థితి ఎంత బాధపడుతుందో చూడుండ్రి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే ఆ దైవం కంటే ఎక్కువనే కానుల్లా. వాళ్ళు మనకి జన్మనిచ్చుడే ఎక్కువ. గట్లాంటిది వాళ్ళని మనం ఏమన్నా అంటే పాపం వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో కదా. మన చిన్నతనంలో మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని కడుపులో పెట్టుకొని దాచుకొని క్షమించి మొదటి గురువు స్థానాన్ని పొందుతుందంట అమ్మ. గట్లాంటి అమ్మని ఎంత మంచిగా చూసుకోవాలి మనం. కాకపోతే వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఒక సంఘటన జరిగిందిల్లా. కన్న కొడుకులే అమ్మని పట్టించుకోక గాలి కొదిలిపెట్టిర్రు. ఈ ముసలితనంలో అమ్మకు తోడుండాల్సిన పిల్లలే ఏముల్లా అమ్మని పట్టించుకోకుండా వదిలిపెట్టిర్రు. అయితే కొమురమ్మకు 73 సంవత్సరాలుల్లా. కొమురమ్మ కింద పడి దెబ్బ తాకితే ఇద్దరు కొడుకులు హాస్పిటల్కి తీసుకుపోయి చికిత్స పూర్తిగా కాకముందే ఆ తల్లిని ఇట్లా వదిలిపెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. పాపముల్లా ఆ తల్లికి దిక్కుమొక్కు లేక అల్లాడిపోతున్నది. ఆమెకు తాకిన దెబ్బకు చీమలు, దోమలు, ఈగలు పట్టి ఆ గాయాన్ని కొంచెం కొంచెం తినుడు షురువు చేసినాయి. ఇక పక్కపోంటున్న జనాలందరూ అది చూడలేక మీరేం మనుషులరా బాబు, కన్న తల్లి కూడా సేవలు చేసుకోలేని మీరు ఓ మనుషులా అని మీడియాకు సమాచారం ఇచ్చిర్రు. పాపం గానులా ఈ ముచ్చట చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే గొప్ప స్థాయిలో ఉండేది అమ్మ స్థానమే. గట్లాంటి అమ్మను పట్టించుకోకుండా చీమలకు దోమలకు ఆహారంగా పడేసినట్టు పడేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాడు ఏమాత్రం న్యాయముల్లా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలందరూ. బీఆర్ఎస్ ఎస్సీ నాయకులు ఇయాల రంగారెడ్డి జిల్లాల ఇబ్రహీంపట్నం దగ్గర మస్తు ఘనం ఆందోళన చేసుకుంటా ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఓ మల్క మనం కూడా అరుచుకుందాం పాండ్రి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డు ప్రధాన రహదారి దగ్గర బీఆర్ఎస్వి కార్యకర్తలందరూ మస్తుగానో ఆందోళన చేస్తున్నారులా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఏ ఒక్కలన్నా సంతోషంగా ఉన్నారా? విద్యార్థులను అయితే నిలువున ముంచి మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నిరుద్యోగ విద్యార్థుల ఆశల మీద నీళ్ళు జల్లుతున్నది రేవంత్ రెడ్డి పాలన కాదా? గట్లనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు? మళ్ళీ అసెంబ్లీలో దానం నాగేందర్ నియంత లేకుండా అసభ్యకరమైన పదజాలంతో ఎట్లా మాట్లాడతాడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్కు అసెంబ్లీలో కూర్చున్న అధికారం ఎక్కడిది అని అనుకుంటా మస్తుగానం ఆందోళన చెందుకుంటా బీఆర్ఎస్ నాయకులు అందరూ రోడ్డు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అరే చోటు ఒక్క నిమిషం.
రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం ఇది విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం ఉండాలి. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగులతో చెలగాటమా? రేవంత్ రెడ్డి పాపం మహబూబ్ నగర్ లా కొడంగల్ ఉన్నది కదా, బాలికల హాస్టల్లో బాలికలు అయితే మస్తుగా తిప్పలు పడుతున్నారట. కలెక్టర్ సార్ వచ్చేదాకా మేము ఈడికెళ్ళి కదలం అంటున్నారు. ఎన్ని మలకలలా పోలీసులకు చెప్పినా మాకైతే న్యాయం జరుగుతలేదు అని అంటున్నారు. ఏమున్నదుల్లా సర్కార్ రాష్ట్రాలలో పరిస్థితి అయితే మస్తు అధ్వానంగా ఉన్నది. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటలేదు. చక్కనైన సౌలతులు లేక చదువుకునే విద్యార్థులందరూ అష్ట కష్టాలు పడుతున్నారులా. 1, 2, 3 మస్తు జరుగుతున్నాయి ఇట్లాంటివి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కస్తూర్బా బాలికల వసతి గృహాల పరిస్థితి కూడా గట్లనే తయారైంది అయితే అక్కడ ఉన్న విద్యార్థులందరూ పురుగులన్నం పెడుతున్నారని ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని నాచారంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఉన్నది కానుల్లా. ఆ పాఠశాలలో ఉండే విద్యార్థులందరికంటే పురుగులన్నం పెడుతున్నారని అధికారులకు ఎంతగానో కంప్లైంట్ చేసినా అసలే పట్టించుకుంటలేరని ఇవాళ విద్యార్థులందరూ ఆందోళనకు దిగిర్రు. కలెక్టర్ సార్ వచ్చేదాకా మా ధర్నా అసలుకే ఆగది. మాకేం లేనందుకే కదా ఇట్లా సర్కార్ రాష్ట్రాల నుండి చదువుకునేది. గట్లాంటి మా పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించక ఇట్లాంటి పురుగులు పడ్డను పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులందరూ మస్తుగానం బాధపడుకుంటూ మాట్లాడుతున్నారు. ఎట్లనైనా సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ విద్యార్థులందరికీ న్యాయం చేసి నాణ్యమైన ఆహారం వాళ్ళకు అందించేటట్లు చూస్తే మంచిగుంటుందిల్లా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలందరూ. కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళు ఇట్లా పెట్టండి సార్. వాళ్ళకి వేరే లెక్క చెప్పలేదు. మేము ఆగలేదు సార్. మేము తినట్టుందే మాకు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, అందుకని నేను మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేసింది సార్. మొన్నటిదాకా పడ్డ భారీ వర్షాలకు ఏ నదులు ఏ ఆనకట్టలు చూసినా నీళ్లతోనైతే మస్తుగా కలకలలాడుతున్నాయి కదా. గట్లనే శ్రీశైలం గేట్లను కూడా తెరవంగానే ఆ నీళ్లను చూసేందుకైతే మస్తు మంది పర్యాటకులు వచ్చేసరికి కొంచెం అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిందట. మరిగా శ్రీశైలం అందాలను ఒకసారి చూద్దామా.
కొత్త కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.